హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేస్తున్న రెసిపీ బ్రెడ్ శాండ్విచ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆనియన్స్ని, క్యాప్సికమ్ని, టమోటాని ఇలా చిన్నగా షాప్ చేసుకొనేసి పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఇంత సైజులో మాత్రమే ఉండాలి. ఆ తర్వాత వీటిలన్నిటిని ఒక బౌల్లో తీసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా అన్నిటిని ఒక బౌల్ తీసుకొనేసి వాటిని అంతా మిక్స్ చేసుకునే విధంగా అంతా తీసుకోవాలి. తర్వాత దాంట్లోకి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుందాం. తర్వాత వచ్చేసి ఆర్గానో కూడా మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. కానీ టేస్ట్ బాగుంటుంది అనేసి వేసుకుంటున్నాము. లేకుండా స్కిప్ చేసేయండి, అంతేగాని అది మ్యాండేటరీ అయితే ఏం కాదు. తర్వాత దాంట్లోకి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం. మనకి తగినంత సాల్ట్ని మనం తీసుకునేసి దాన్ని యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ వెజ్ మైనీస్లో రకాల్సి ఉంది. వన్లో వెజ్ శాండ్విచ్ కాబట్టి మనం వెజ్ మైనీస్ని యాడ్ చేసుకుందాము. మనకు కావాల్సినంత క్వాంటిటీ, అంటే మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో దాన్ని బట్టి మనము మైనీస్ వేసుకొనేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. అన్నిటినీ వేసుకొనేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం టమాటో సాస్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. మీరు టమాటో సాస్ కూడా అది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేసేయండి. నెక్స్ట్ ఇట్లాగా బ్రెడ్ని మనము కొంచెం పెనం మీద పెట్టి హీట్ చేసుకొనేసి కొంచెం గీ వేసి హీట్ చేసుకున్న తర్వాత ఇట్లా పక్కన పెట్టుకొని ఇలాగా నేను చూపిస్తున్న విధంగా వాటిని స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఇట్లా ఈవెన్గా మనం పెట్టుకొనేసి బ్రెడ్ శాండ్విచ్ని మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్క బ్రెడ్కి మనం అన్నిటినీ గార్నిష్ చేసుకొనేసి అంతా ఒక పేస్ట్ మాదిరిగా పల్చగా పెట్టుకొని మనము పక్కన పెట్టేసుకోవాలండి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన వెజ్ శాండ్విచ్ అనేది తయారైపోయింది. మన ఇంట్లో పిల్లలు కూడా చాలా టేస్టీగా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలు బయటికి వెళ్దాము అలా ఇలా అనుకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఖర్చు కూడా తగ్గిపోతుంది. మీకు ఎంతో ఇష్టమైన బ్రెడ్ శాండ్విచ్